జై బలిజ, జై జై శ్రీకృష్ణదేవరాయ, జై జై శ్రీకృష్ణదేవరాయ, జై జై శ్రీకృష్ణదేవరాయ. ఈనాటి ముఖ్య కార్యక్రమ ఉద్దేశం విజయనగర సామ్రాజ్య తేజ శ్రీకృష్ణదేవరాయల ఈ యొక్క అన్నమయ్య జిల్లాలో నుంచి కొత్తగా జిల్లా కాబడుతున్న మదనపల్లి, ప్రస్తుతానికి 4 నియోజకవర్గాలు, పుంగునూరు, తంబాలపల్లి, పీలేరు, మదనపల్లి. మహాచక్రవర్తి పేరు ఈ జిల్లాని ఏర్పాటు చేస్తే ఆ యొక్క మహానుభావుని పేరు ఈ జిల్లాకు పెట్టాలని తమ్ముడు సోదరుడు ప్రసాద్ గారు మంచి సంకల్పంతో మరి కుల పార్టీలకు అతీతంగా బలిజ కులస్తులందరినీ కూడా ఒక వేదికగా చేసి మన డిమాండ్ని, మన యొక్క కోరికని మరి ప్రభుత్వానికి తెలియజేయవలసిందిగా మరి ఒక మంచి వాతావరణంలో చేయాలని ఈ కార్యక్రమం తలపెట్టాడు. మొట్టమొదటిగా ఇలాంటి మంచి ఆలోచన వచ్చిన మిత్రునికి చిన్నవాడైన నా ఆశీస్సులు చెప్తుంటాను. అదేవిధంగా మా గురువారులు మునితం సారు, మరి వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నమస్సమాంజలు తెలియజేసుకుంటూ, శ్రీకృష్ణదేవరాయల గారి యొక్క చరిత్ర గురించి చూస్తే మరి ఈ దక్షిణ ఈ యొక్క దేశాల్లో ఏలిన రాజుల్లో మరి ఎంతో 20 సంవత్సరాలు సుదీర్ఘంగా మరి ఏలిన రాజు శ్రీకృష్ణదేవరాయలు. పెద్దలు చెప్పినట్లుగా సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, మన సంస్కృతి పైన కానీ, తెలుగు భాష పైన కానీ ఎంతో అభిమానం ఉన్న వ్యక్తి. దాదాపు 24 సార్లు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకున్న రాజు. మరి ఆ కాలుబాటున పోయేటప్పుడు అనేక గ్రామాల్లో మరి విడిది చేసినప్పుడు అక్కడ చిన్న చిన్న ఒక రాజులుగా, సామంత రాజులుగా ఏర్పాటు చేయడం కానీ, ఆ మార్గంలో ఉన్న ప్రతి ఒక్క దేవాలయాన్ని గుర్తించడం కానీ, ఆ దేవాలయానికి పూర్వవైభవం తేవడం కానీ, ఈరోజు మనమందరము కూడా ఇప్పుడు తాగే సాగునీరు కానీ, తాగునీరు కానీ, ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి ఆనాడు రైతులు పండిస్తున్న పంటలు మార్గమధ్యం కానీ, ఆ రోడ్లు కానీ అన్ని చేశాడంటే మహానుభావుడు శ్రీకృష్ణదేవరాయలు ముందు చూపితే ఈరోజు రాయలసీమలోనే కాకుండా మరి ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక చోట్ల ఈరోజు చెరువులుగా, మరి పెద్ద పెద్ద డ్యాములుగా, ఆనాడు చెరువు కట్టలు రాను రాను పాలకులు కొన్ని డ్యాములుగా కూడా నిర్మించడం జరిగింది. ఇవంతా కూడా కృష్ణదేవరాయలు గారి ఆ వేలిన రోజుల్లోనే జరిగింది. ఇలాంటి మహోన్నతమైన చక్రవర్తి పేరు ఈ యొక్క మదనపల్లి జిల్లా ఏర్పడితే ఆ మదనపల్లికి కృష్ణదేవరాయల జిల్లాగా మరి పేరు తేవడానికి మేమందరూ కూడా మరి ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలుపుకుంటూ, ప్రభుత్వాలు కూడా సానుకూలంగా స్పందించి, ఇంకా కూడా కొందరు కొన్ని అనివార్య కార్యాల వల్ల రాలేకపోయారు, ఇంకా కూడా ఒక 2-3 మీటింగ్లు ఇదే విధంగా పెట్టి మరి ఈ రాజంపేటలో, రాయలసీమలోనూ రాజంపేట పార్లమెంటరీ దీనికి వస్తే అత్యధికంగా ఉన్న కులస్తులు బలిజ కులస్తులు. మరి ఈ బలిజ కులస్తుల యొక్క కోరిక కృష్ణదేవరాయల గారి పేరుని ఈ యొక్క జిల్లా ఎప్పుడైతే ఏర్పడుతుందో ఆ జిల్లాకు నామకరణం చేయాలి. కాబట్టి బలిజల ప్రతిపాదనని సానుకూలంగా స్పందించి మా యొక్క కోరికని నెరవేరుస్తారని నేను ఆశిస్తూ, మరి ఈ యొక్క కార్యక్రమానికి సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఈ కృష్ణదేవరాయల పేరుని జిల్లాకు పెట్టే కార్యక్రమంలో ఎంతటికైనా ఏ సమయంలో అయినా కూడా నేను రావడానికి సంపూర్ణమైన మద్దతు ఇచ్చి తెలియజేసుకుంటానని సభాముఖ్యంగా తెలియజేసుకుంటాను. శ్రీకృష్ణదేవరాయల జిల్లాగా ప్రకటించాలని న్యాయమైన డిమాండ్ మేము కోరుతున్నాం బలిజల తరపున. ఎందువల్లంటే మదనపల్లి 60,000 మంది ఉన్నారు. ఇప్పుడు ప్రకటించిన పూనూరు గింగురు అన్ని ఎత్తుకున్నా కూడా హైయెస్ట్ మెజార్టీ పాపులేషన్ బలిజ. రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో శ్రీకృష్ణదేవరాయలకు మోసం జరిగింది. కృష్ణదేవరాయల పేరు చెప్పుకున్నారు, శ్రీకృష్ణ మనము తమిళియన్స్ అరవాలు అంటున్నారు ముందు, తమిళియన్స్ అని. అట్లాంటి తెలుగు లెస్స, తెలుగు పేరు ఖండాంతరాల్లో తెలుగుని జాతి ఎగరేసిన వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు. వజ్రాలు, వైడూరాలు, రాసులు పోసిన చక్రవర్తి. అటువంటి చక్రవర్తి పేరు పెట్టకపోవడము ప్రభుత్వాలది. మా కులము ఇప్పుడు 28% రాష్ట్ర యొక్క అత్యధిక జనాభా ఉంటుంది బలిజ. ఇటువంటి బలిజలకి ఈ పొద్దు అక్కడెక్కడో ఎన్టీ రామారావు గారు పేరు పెట్టినారు, మన కడప రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టినారు, అంబేద్కర్. ఏం వాళ్ళకంటే 100 రెట్లు పవర్ఫుల్ శ్రీకృష్ణదేవరాయలు. అటువంటి శ్రీకృష్ణదేవరాయలు లేకపోతే ఇది రాజకీయంగా కూడా కుట్ర. దయచేసి కూటమి అందరూ చెప్తాము, కూటమి తరఫున మేము కూడా కూటమిలోనే ఉన్నాము.
ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్ తీసుకోవాలి. ఈ జిల్లాని ఖచ్చితంగా న్యాయమైన డిమాండ్ ఇంకెక్కడ లేవు, ఇంకా రావు. ఆ రాష్ట్రం వెళ్ళిపోయి ఈ రాష్ట్రం 2 రాష్ట్రాలు అయిపోయినాయి. 2 రాష్ట్రాల కృష్ణదేవరాయలు లేకపోతే ఇంకేంటి? ఇంకా విగ్రహాలు పెట్టినారు. మల్లికార్జున ఒకటి ఆడు ఒకటి ఊరికే రాజకీయం కోసం అవద్దు. మనకి ఆయన పేరు పెట్టాలి. మదనపల్లికి ఖచ్చితంగా శ్రీకృష్ణదేవరాయల విగ్రహం పెట్టాలి. ప్రసాద్ సూపర్, నా తమ్ముడు మంచి సబ్జెక్ట్ తెచ్చినాడు. దీనికోసం మేము కూడా ఎంత దూరమైనా పోరాడతామో. ప్రసాద్కి మళ్ళా ఈ మీడియా మార్గంగా ప్రత్యేక ధన్యవాదాలు. సూపర్ సబ్జెక్ట్. బలిజోళ్ళు ఫస్ట్ ప్లేస్ లో మదనపల్లి ఉన్నాం, 60,000 మంది. ఇప్పుడు అన్ని 2 లక్షల మంది ఎంపీ కాన్స్టిట్యూషన్ ఎత్తుకుంటే 2 లక్షల మంది ఉన్నాం. ఏం లాభము? వాడుకుంటాడు అంతే. బలిజా ఓట్లు కావాలని మున్నూరులో విగ్రహం, మదనపల్లిలో 2 విగ్రహాలు, అంత లెక్కల అంగల్లో పెట్టేది అంతా పెట్టేది. ఏం లాభము? అక్కడ వంగవీటి రంగ విగ్రహం కూడా జిల్లా కూడా పెట్టినలా, ఇక్కడ పెట్టలా. ఏం కాపులు చేసిన ద్రోహము? మాకు మోసం జరుగుతూనే ఉంది. ముఖ్యమంత్రి మా ఊళ్ళేడు ఇంతవరకు. ఒకసారి పవన్ కళ్యాణ్ కూడా మేము ముఖ్యమంత్రిగా చూడాలి. ఈ సభాముఖంగా చెప్తున్నాను. కృష్ణదేవరాయలు ఖచ్చితంగా జిల్లాగా ప్రకటించాలి మదనపల్లి. మేము డిమాండ్ చేస్తాం. దీనికోసం ఉద్యమాలు చేస్తాం. దీని తగ్గేది లేదు. వేదికను అలంకరించిన పెద్దలు జేఏసీ అధ్యక్షులు మునరత్నం సార్ గారికి, రాష్ట్ర ఎంప్లాయీస్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మునిగోపాలకృష్ణ సార్ గారికి, అలాగే మా కమిటీ మహిళలకి, అలాగే ఇక్కడ ఉండే పెద్దలకి, అందరికీ వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మదనపల్లిని శ్రీకృష్ణదేవరాయల జిల్లాగా మేము పేరు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలోనైతేనేమి, ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలోనైతేనేమి తెలుగు జాతికి వన్నె తెచ్చిన నాయకుడు చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు. ఈరోజు అమ్మ అంటానమన్నా, నాన్న అంటానమన్నా, ఆ పలుకులు పలుకుతానమంటే కూడా శ్రీకృష్ణదేవరాయలు గారు తెలుగుని అనువదించి తెలుగుకి ఎంతో ఖ్యాతి తెచ్చి తెలుగు రాష్ట్రాల్లో శ్రీకృష్ణదేవరాయలు గారి పేరు లేకపోవడము మనకెంతో బాధాకర విషయము. అలాంటిది ఇప్పుడు పుంగనూరు, తంబాలపల్లి, పీలేరుని మదనపల్లిలో కలిపి జిల్లాగా చేస్తున్నప్పుడు ఇక్కడ సుమారు 2 లక్షల మంది ఓటర్లు పైన చిలుకు బల్జలు నివసిస్తున్నారు. అలాంటి బల్జలు ఓట్లు కావాలి అంటే రేపు పొద్దున్నే మీరు అలాంటి ఓట్లు ఉపయోగించుకొని పార్టీలు స్థాపించుకొని మీరు ఎన్టీఆర్ జిల్లాని, వైఎస్ఆర్సీపీ జిల్లాని, అంబేద్కర్ జిల్లాని మీరు నామకరణాలు చేసినప్పుడు వారికన్నా ముందు ఘనకీర్తి కలిగిన చక్రవర్తి శ్రీ మహా గొప్ప శ్రీకృష్ణదేవరాయలకి శ్రీకృష్ణదేవరాయల జిల్లాగా పెట్టడానికి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అలాగే ఇక్కడే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు అయితేనేమి, ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్లు అయితేనేమి, ఇక్కడ ఎమ్మెల్యే గారు అయితేనేమి, ప్రతి ఒక్కరూ దీన్ని వేదికగా తీసుకొని పూర్తిగా వీటిపైన కులంకషంగా డిస్కషన్ చేసి మదనపల్లిని శ్రీకృష్ణదేవరాయల జిల్లాగా ప్రకటించాలి. ఎందుకంటే ఇక్కడ శ్రీకృష్ణదేవరాయల మూల కేంద్రాలు ఉన్నాయి. ఒకప్పుడు హంపి నుంచి మనము తిరుమలకి ఆయన వెళ్ళాలంటే, అంతకుముందు యుద్ధాలు చేయాలంటే సైనిక స్థావరాలుగా, కేంద్ర స్థావరాలుగా మన మదనపల్లిని ఉపయోగించుకున్నారు. అలాగే విజయనగర సామ్రాజ్యానికి ఆర్థిక వనరులు సమకూర్చాలంటే కూడా ఈ 4 కాన్స్టిట్యూషన్లోంచి కూడా చాలా వరకు విజయనగర సామ్రాజ్యానికి వెళ్ళాయి. ఈ రోజు ప్రతి ఒక్కరూ ఇంటి దైవంగా కొలిచే శ్రీ వెంకటేశ్వర స్వామి అయితేనేమి, చంద్రగిరి కోటనైతేనేమి, ఉమ్మడి చిత్తూరు జిల్లాకి, ఇప్పుడు అన్నమయ్య జిల్లాకి, మన మదనపల్లికి ఎంతో సుదీర్ఘమైన చరిత్ర కలిగిన శ్రీ విజయనగర సామ్రాజ్యాన్ని మనం అందరమే ముఖ్యంగా చరిత్రని గుర్తు పెట్టుకోవాలంటే తప్పకుండా శ్రీకృష్ణదేవరాయల జిల్లాగా ప్రకటించాలని చెప్పి మేము కుండబద్దలు చేసి డిమాండ్ని మేము వ్యక్తపరుస్తున్నాము. దీనికి ఇక్కడ బల్జలందరూ ఏకగ్రీవంగా మద్దతు తెలుపుతున్నారు. కాబట్టి ఈ మద్దతుని మేము తీసుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ దీన్ని తీసుకొని మా మదనపల్లిని శ్రీకృష్ణదేవరాయల జిల్లాగా ప్రకటించాలని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక శుభదినం. ఇటీవల ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకున్న విధంగా మదనపల్లెను జిల్లాగా ప్రకటించి నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగా మదనపల్లి జిల్లాను ఏర్పాటు చేయాలని తలచినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే శ్రీ లోకేష్ బాబు గారికి, అలాగే మంత్రివర్గ ఉప కమిటీగా ఏర్పడినటువంటి క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పడినటువంటి మంత్రివర్గ సభ్యులకు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులకు, ఇందుకోసం సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మదనపల్లి జిల్లా ప్రజల తరపున, ప్రత్యేకించి ప్రజల ఐక్యత తరపున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
చరిత్ర ప్రసిద్ధిగాంచినటువంటి విజయనగర సామ్రాజ్య మూలాలు ఇక్కడ ఉన్నటువంటి మదనపల్లెలో అన్ని విధాల జిల్లాగా ప్రకటించదగినటువంటి కేంద్రాన్ని గతంలో విస్మరించినందుకు ప్రభుత్వాలు చింతిస్తున్నాయి. కానీ ఇప్పుడు ప్రభుత్వం అదేవిధంగా ఆ మూలాలన్నీ వెలికితీసి ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలను ఎక్స్ప్లోర్ చేసి సబ్ కలెక్టర్ కార్యాలయం కలెక్టర్ కార్యాలయం గాను, అలాగే డిఎస్పి కార్యాలయం ఎస్పీ కార్యాలయం గాను, ఇక్కడ ఉన్నటువంటి ఇతర కార్యాలయాలన్నీ కూడా జిల్లా స్థాయి కేంద్రాలు గాను, అదేవిధంగా విద్యాసంస్థలు కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, అవసరమైన వనరులన్నింటినీ కూడా సమకూర్చుకొని ఈరోజు మదనపల్లెను ఆసియా ఖండంలోనే అతిపెద్ద రెవెన్యూ డివిజన్గా పేరు పొందినటువంటి మదనపల్లెను జిల్లాగా చేసినందుకు మనందరూ గర్వించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రతి జిల్లాకు కూడా ఆయా ప్రాంతానికి తగినటువంటి విధంగా ప్రాముఖ్యతను సంతరించుకునే విధంగా ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తుల పేర్లను నామకరణం చేయడం ఆనవాయితీ. అలాగే ఈరోజు మదనపల్లెకు అతి సమీపంలో ఉన్నటువంటి హొస్పేటలో విజయనగర సామ్రాజ్యం ఉండడం మనమందరికీ తెలుసు. కాబట్టి విజయనగర సామ్రాజ్యంలో అంతర్భాగంగా ఉన్నటువంటి మదనపల్లికి కూడా ప్రాముఖ్యత చేకూర్చవలసిన బాధ్యత ప్రభుత్వం మీదనే ఉందని సవినయంగా తెలియజేస్తున్నాం. కాబట్టే ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతి కాంచినటువంటి చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల వారు అటు కన్నడ ఇటు తెలుగు భాషలను కూడా సజీవంగా శతాబ్దాల పాటు కొనసాగే విధంగా తన రచనలు రచించడమే కాదు, అలాగే అష్టదిగ్గజాలను పోషించడమే కాదు, అలాగే ఈ ప్రాంతాలలో దేవాలయాలు నిర్మించడమే కాదు, మత సహనాన్ని సాధించడమే కాదు, అలాగే ఇంకా వ్యవసాయాన్ని, గ్రామీణాభివృద్ధిని, మహిళల యొక్క సంక్షేమాన్ని కూడా అనుక్షణం ఆశించి సాధించినటువంటి ఘనకీర్తి శ్రీకృష్ణదేవరాయల గారికే ఉంది. కాబట్టి అటువంటి మహానుభావుడు ఈరోజు చరిత్ర పుటలలో శాశ్వతంగా నిలిచిపోయారు. అందుకనే అటువంటి వ్యక్తి యొక్క పరిపాలనను అనేక మంది ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి పరిశీలకులు, వాళ్ళు ఆ చరిత్రకారులు కూడా వేనోళ్ల పొగిడారు. అందుకోసమనే ఈరోజు మనం మదనపల్లి జిల్లాకు శ్రీకృష్ణదేవరాయల గారి పేరు పెట్టాలని సవినయంగా బలిజలందరూ మనం అర్థిస్తున్నాం. అంతేకాదు చరిత్ర మర్చిపోకుండా పాలకులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, అందరూ కూడా సుమారు 633 రోజుల పాటు మదనపల్లి జిల్లా సాధన కోసం ఇక్కడ వాళ్ళందరూ కూడా కృషి చేశారు. మదనపల్లి ప్రతి ఒక్కరూ కూడా అటు ప్రజా సంఘాలు కానీ, కుల సంఘాలు కానీ, అన్ని రాజకీయ పార్టీలు కానీ, విద్యార్థి సంఘాలు కానీ, యువత కానీ, ఉద్యోగస్తులు కానీ, ఏ మహిళలు కానీ ప్రతి ఒక్కరూ కూడా శక్తి వంచన లేకుండా తాము నిర్విరామంగా మదనపల్లి జిల్లా కోసం సాధన కోసం ప్రయత్నం చేశారు. దాన్ని సాధించుకున్నాం. అదే నేపథ్యంలో ఈరోజు శ్రీకృష్ణదేవరాయలను పేరు పెట్టి అందరి హృదయాలలో కూడా సంతోషాన్ని, సంతృప్తిని, కృతజ్ఞతను నింపాలని మరొకసారి సవినయంగా ప్రభుత్వానికి, గౌరవ శాసనసభ్యులకు, మరొకసారి లోకేష్ బాబు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారికి, అలాగే మన రెవెన్యూ శాఖ మంత్రి గారికి, కేబినెట్ సబ్ కమిటీ సభ్యులందరికీ కూడా మరొకసారి సవినయంగా తెలియజేస్తూ, దయచేసి దీన్ని విస్మరించకుండా శాశ్వతంగా చరిత్రలో శ్రీకృష్ణదేవరాయల గారి పేరు నిలిచే విధంగా మదనపల్లి ప్రాంతంలో ఈ మదనపల్లి జిల్లాను ప్రకటించాలని కోరుకుంటున్నాం. జై శ్రీకృష్ణదేవరాయ, జై శ్రీకృష్ణదేవరాయ, జై శ్రీకృష్ణదేవరాయ.